హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మన గణితం యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు టైం టేబుల్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి సంబంధించిన టైం టేబుల్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. సో మనకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో సో అక్కడ నుంచి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ప్రెస్ రిలీజ్ అని చెప్పేసి డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది 28th డిసెంబర్ 23 అనమాట. సో కాబట్టి చూడండి ఒకసారి మనకి ఈ ఎగ్జామ్స్ ఏవి అయితే ఉన్నాయో మనకి 28th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో అదేవిధంగా దానికంటే ముందు మనకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కానీ మిగతా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాము. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. సో ఈ వీడియోలో మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఎవరైతే ఈ వీడియో ముందుగా ఫస్ట్ టైం చూస్తున్నారో వీళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తం కంటెంట్లోకి కనుక వెళ్తే మనం ఒకసారి చూడవచ్చు. మనకు ఈరోజు డేట్ ఈరోజు రిలీజ్ కావడం జరిగింది, December 28 అనమాట, 2023. సో మనకి ఈ ఎగ్జామినేషన్స్లో మెయిన్గా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూడవచ్చు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫిబ్రవరి 2024 నుంచి 15th ఫిబ్రవరి 2024 వరకు కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇంక్లూడింగ్ సెకండ్ సాటర్డే సండేస్తో సహా అన్ని రోజులు కూడా మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా మనకు గ్యాప్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఫస్ట్ నుంచి 15th వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ని మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది 16th ఫిబ్రవరి 2024 రోజు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా గమనించాలి మీరు. సో ఇక్కడ మనకి ఎక్కడ కూడా గ్యాప్ లేదనమాట. ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి ఏ దగ్గర కూడా గ్యాప్ లేదనమాట. సో అదేవిధంగా మనకి ఇంకొక ఎగ్జామ్ ఏదైతే ఉందో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అనే పేపర్ ఉంటుంది కదా ఎగ్జామినేషన్. ఆ ఎథిక్స్ హ్యూమన్ వాల్యూస్ అనే ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది మనకి 17th రోజు, అంటే ఫిబ్రవరి 17th రోజు, అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయిపోయిన మరుసటి రోజు అనమాట. సో ఫ్రైడే రోజు మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయిపోతాయి. సాటర్డే రోజు మనకి వెంటనే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అనే ఎగ్జామ్స్ ఉంటుందన్నమాట. అది మార్నింగ్ 10 AM నుంచి 1 PM వరకు ఉంటుంది. సో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఎన్విరాన్మెంటల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది కదా. ఈ ఎన్విరాన్మెంటల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్ మనకి 19th ఫిబ్రవరి రోజు అనమాట. సో 19th ఫిబ్రవరి 2024 రోజు మనకు మండే రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10 AM to 1 PM వరకు జరుగుతుంది అనమాట. ఓన్లీ 1 డే ఈ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఎగ్జామ్ ఎసెన్షియల్గా రాయాల్సిందే అనమాట. సో దాంతోపాటు మనకి కంప్లీట్ టైం టేబుల్ చూసుకుంటే ఇక్కడ టైం టేబుల్ ఫర్ థియరీ ఎగ్జామినేషన్స్ జనరల్ కోర్సెస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా చూడవచ్చు మీరు. ఇక్కడ కంప్లీటింగ్ ఎవ్రీథింగ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని కనుక ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి, మనకు ఈ రో మొత్తం కంప్లీట్గా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనమాట. ఈ రో మొత్తం కంప్లీట్గా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనమాట. సో ఒకసారి మనం ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ సెపరేట్ చూద్దాము. సో ఫస్ట్ ఇయర్ది వచ్చేసి ఎగ్జామినేషన్ మనకి 28th రోజు స్టార్ట్ అవుతుంది, అంటే ఫస్ట్ 28th ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ పేపర్ అంటే పార్ట్ 2 పేపర్ ఏదైతే ఉంటుందో మనకి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాం కదా. లాంగ్వేజ్ మనం సాంస్క్రిట్ కానీ తెలుగు ఇట్లా మనకు సెకండ్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇంగ్లీష్, ఈ విధంగా మనకు లాంగ్వేజెస్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో ఉర్దూ కానీ ఈ విధంగా లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు ఫస్ట్ డే ఉంటుంది అనమాట. 28th ఫిబ్రవరి వెనస్డే ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. అదేవిధంగా మనకి 1 డే గ్యాప్ తీసుకున్న తర్వాత, అంటే మరుసటి రోజు సెకండ్ ఇయర్ వాళ్ళకి జరుగుతుంది కాబట్టి తర్వాత అంటే 28th ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ లీప్ ఇయర్ అవుతుంది కాబట్టి మనకు 29th కూడా వస్తుంది కాబట్టి సో ఫస్ట్ మార్చ్ రోజు మనకి పార్ట్ 1 ఏదైతే ఇంగ్లీష్ పేపర్ 1 ఏదైతే ఉంటుందో అది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎగ్జామ్ 4th రోజు ఉంటుంది. 4th రోజు వచ్చేసి పార్ట్ 3 ఏదైతే ఉందో మనకి పార్ట్ 3లో మనకి ఎంపీసీ వాళ్ళకి ఎంఈసీ వాళ్ళకి అయితే మనకి పేపర్ 1 ఉండడం జరుగుతుంది. పేపర్ 1A మ్యాథమెటిక్స్కి సంబంధించి పేపర్ 1A ఉంటుంది. అదే బైపీసీ క్యాండిడేట్ స్టూడెంట్స్కి అయితే మనకి బాటనీ పేపర్ 1 ఉంటుంది. సిఈసీ హెచ్ఈసీ క్యాండిడేట్స్గా పొలిటికల్ సైన్స్ పేపర్ 1 ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ 4th రోజు అయితే ఏ సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సబ్జెక్ట్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో అదేవిధంగా మనకి దాని తర్వాత 6th రోజు పేపర్ 2 అంటే పార్ట్ B మ్యాథ్స్ క్యాండిడేట్స్ అయితే మ్యాథ్స్ పేపర్ 1B ఉంటుంది.
అదేవిధంగా జువాలజీ బైపీసీ క్యాండిడేట్స్కి ఏమో జువాలజీ పేపర్ 1 ఉంటుంది, హిస్టరీ పేపర్ 1 ఉంటుంది అనమాట. 6th రోజు ఈ ఈ ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మనకి 11th రోజు అంటే ఇక్కడ చూడండి గ్యాప్ మనకి ఆల్మోస్ట్ నియర్లీ 5 days వస్తుంది. సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు స్టూడెంట్స్కి. సో ప్రిపేర్ కావడానికి అంటే ప్రిపేర్ అయిన దాన్ని రివిజన్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ అనమాట. సో 11th రోజు ఎగ్జామ్ ఉంటుంది. 6th రోజు కంప్లీట్ అయితే మనకి మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే 11th రోజు ఉంటుంది. ఇది పేపర్ 1 ఫిజిక్స్ పేపర్ 1 అదేవిధంగా ఎకనామిక్స్ పేపర్ 1 ఉంటుందన్నమాట. ఇది 11th మార్చ్ 11th రోజు. అదేవిధంగా 13th మార్చ్ రోజు మనకి కెమిస్ట్రీ పేపర్ 1 అదేవిధంగా కామర్స్ పేపర్ 1 ఉంటుంది. సో నెక్స్ట్ 15th రోజు ఫ్రైడే వచ్చేసి మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ 1. సో కొన్ని బ్రిడ్జ్ కోర్సులు వాళ్ళైతే డైరెక్ట్గా అప్లై చేసుకొని చేస్తుంటారు కదా, వాళ్ళకైతే బ్రిడ్జ్ కోర్సు కూడా ఆ రోజు పేపర్ 1 కండక్ట్ చేయడం జరుగుతుంది, అంటే 15th మార్చ్ రోజు అనమాట. సో ఫ్రైడే రోజు వీళ్ళకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, అదేవిధంగా బ్రిడ్జ్ కోర్సుకు సంబంధించిన మ్యాథ్స్ పేపర్ 1 వీళ్ళకి ఉంటుందన్నమాట. అదేవిధంగా 18th రోజు మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, అదేవిధంగా జాగ్రఫీ పేపర్ 1. సో ఇది కంప్లీట్గా మనకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన పేపర్ అనమాట. ఈ డేట్స్ చాలా జాగ్రత్తగా గమనించాలి. మనకి ఫస్ట్ ఇయర్ వచ్చేసి కంప్లీట్గా ఒకటి 28th రోజు ఒకటి, ఫస్ట్ రోజు ఒకటి, అదేవిధంగా 4th, 6th, 11th, 13th, 15th, 18th. సో ఈ విధంగా డేట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ 29th, 2nd, 5th, 7th, 12th, 14th, 16th, 19th. ఓవరాల్గా మీరు కనుక గమనిస్తే ఈ ఏదైతే పేపర్ ఉంటుందో ఈ సెకండ్ ఇయర్లో సేమ్ మనకి 29th రోజు ఫస్ట్ పేపర్ జరుగుతుంది. 29th రోజు పార్ట్ 2 ఏదైతే ఉందో లాంగ్వేజ్ పేపర్ 2 సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఆ పేపర్ జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ రోజు మనకి పేపర్ 2 జరుగుతుంది. థర్డ్ అంటే 5th రోజు క్లియర్గా చూసుకుంటే ఇక్కడ 5th రోజు ఏదైతే ఉందో 5th రోజు, సో ఈ 5th రోజు మనకి మ్యాథ్స్ పేపర్ 2A ఉంటుంది. అదేవిధంగా బాటనీ పేపర్ 2A, పొలిటికల్ సైన్స్ పేపర్ 2 ఉంటుందన్నమాట. సో 7th రోజు మ్యాథమెటిక్స్ పేపర్ 2B, అదేవిధంగా జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 ఉంటుందన్నమాట. 12th రోజు ఫిజిక్స్ పేపర్ 2. ఇక్కడ చూడండి మీరు గమనిస్తే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 5 days గ్యాప్ వస్తుంది. 7th కి 12th కి మధ్యలో సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా మనకి 5 days గ్యాప్ వస్తుంది, కాబట్టి ఇది కూడా బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు రివిజన్ చేసుకోవడానికి. మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ 12th రోజు అయిపోయిన తర్వాత మనకి ఎగ్జామ్ వచ్చేసి 14th మార్చ్ ఉంటుంది, థర్స్డే అనమాట. ఆ రోజు కెమిస్ట్రీ పేపర్ 2, అదేవిధంగా కామర్స్ పేపర్ 2 ఉంటుంది. అదేవిధంగా మనకి 16th రోజు చూస్తే మార్చ్ 16th రోజు మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2 కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే 19th మార్చ్ రోజు కూడా మనకి మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2, అదేవిధంగా జాగ్రఫీ పేపర్ 2. ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్కి సంబంధించిన కంప్లీట్ టైం టేబుల్ చూస్తున్నాం అనమాట. సో ఇది మనకి ఓవరాల్గా మనకి అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి డేట్స్ అనమాట. ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ జనరల్ ఎగ్జామ్స్తో పాటు ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కానీ, తర్వాత ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ కానీ, తర్వాత ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కానీ, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి కొంచెం ముందుగానే అడ్వాన్స్గా చూసుకోండి వీటిని. సో మనకి ఎక్కడ కూడా టైం లేదు, చాలా తక్కువ టైం ఉన్నది కాబట్టి ప్రిపరేషన్ ఎవరైతే చేసే వాళ్ళు ఉంటారో ఆ కంటిన్యూషన్ జాగ్రత్తగా ఇంకా కొంచెం పెంచే ప్రయత్నం చేయండి. అందరూ కూడా ఆల్ ది బెస్ట్, ఎగ్జామ్స్ మంచి రాసి మంచి రిజల్ట్స్ తెచ్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.